ఇవాళ వాస్తవానికి మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు వాస్తవానికి అప్పుడు కూడా ఉన్నాయి 28 రాష్ట్రాలు, అప్పుడు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్యలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వాస్తవానికి మనం జనరల్గా తీసుకుంటే వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మరి జనరల్గా మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత, ఒకటి లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్గా విడిపోయిన తర్వాత లడక్ అనేది వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం. 59,146 చదరపు కిలోమీటర్లు ఉంటే, తర్వాత లక్షద్వీపులు వైశాల్యపరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతం. కేవలం లక్షద్వీపులు 30 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కానీ 2011 జనాభా లెక్కలు తీసుకుంటే వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు. కానీ కరెంట్లీ మాత్రం లడక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ 2011 సెన్సెస్ అడిగినప్పుడు మాత్రం అండమాన్ నికోబార్ దీవులే మనం గుర్తుపెట్టుకోవాలి.